హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ పాస్ గ్యారంటీ శ్రేణిని ప్రారంభించుకున్నాం. ఈ వీడియోల శ్రేణిలో ఇక్కడ మీరు బ్లూ ప్రింట్ గమనిస్తున్నారు కదా, ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫిజిక్స్కి సంబంధించింది. ఏ చాప్టర్కి ఎంత వెయిటేజీ అనేది ఇక్కడ చూపడం జరిగింది. ఈ వెయిటేజీ ప్రకారం ప్రీవియస్ పేపర్లలో వచ్చినటువంటి అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్నలను మనం చర్చించుకున్నాం చాప్టర్ వారీగా. ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్ అయిన ఫిజికల్ వరల్డ్, దీంట్లో 2 మార్క్స్ కలవు కాబట్టి 2 మార్క్స్ ప్రశ్నలను మనం చర్చించుకున్నాం. ఓకే, ఇందులో మొదటి ప్రశ్న, వాట్ ఈజ్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అనమాట. సివి రామన్ గారు ఏం కనుక్కున్నారు? సివి రామన్ కాంట్రిబ్యూషన్ టు ఫిజిక్స్ ఈజ్ రామన్ ఎఫెక్ట్. ఈయన రామన్ ఎఫెక్ట్ని కనుక్కోవడం జరిగింది. మనం 9th క్లాస్లో స్కాటరింగ్ అనేది నేర్చుకున్నాం కదా. కొల్లాయిడ్ లిక్విడ్స్లో లైట్ పంపిస్తే లైట్ యొక్క పాత్ కనిపించడం, ఇక్కడ సముద్రం ఎందుకు నీలి రంగులో కనిపిస్తుంది, ఇలాంటి ట్రాన్స్పరెంట్ లిక్విడ్ గుండా లైట్ పంపించినప్పుడు ఆ లైట్ స్కాటర్ అయ్యి ఎక్కువ ఫ్రీక్వెన్సీ మరియు తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్లుగా వస్తుంది బయటికి. ఆ లిక్విడ్ యొక్క నేచర్ బట్టి ఈ రెండింటి మధ్య దూరాన్ని షిఫ్ట్ అంటారు. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓవరాల్గా ఇలా ఈ ఎఫెక్ట్ అనమాట. దిస్ రామన్ ఎఫెక్ట్ డీల్స్ విత్ ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆఫ్ మీడియం ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ అనేది ఈ ప్రశ్నకు సమాధానం అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ టు ఫిజిక్స్ అనమాట. ఎస్ చంద్రశేఖర్ గారు ఫిజిక్స్కి ఏం కాంట్రిబ్యూషన్ చేసినారంటే, చంద్రశేఖర్ డిస్కవర్డ్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్ యొక్క స్ట్రక్చర్ని, వాటి యొక్క ఎవల్యూషన్ని, అంటే వాటి యొక్క బాల్య దశ అలా అన్నమాట, వాటిలోని దశలను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. హైడ్రోజన్ యొక్క క్వాంటిటీ ఎంతకన్నా తగ్గితే అది బ్లాక్ హోల్గా మారుతుంది అనే లిమిట్ని చెప్పడం జరిగింది. దీన్నే చంద్రశేఖర్ లిమిట్ అంటారు. హీ డిఫైన్డ్ చంద్రశేఖర్ లిమిట్ టు స్టడీ బ్లాక్ హోల్స్ అన్నమాట. ఓకే, ఇది ఈ ప్రశ్నకు సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ ఫిజిక్స్? ఫిజిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ బేసిక్ లాస్ ఆఫ్ నేచర్. ఈ సృష్టికి సంబంధించిన ప్రాథమిక నియమాలను, న్యాచురల్ ఫినామినాలను ఫిజిక్స్ వివరించేదే ఫిజిక్స్ అన్నమాట. ఓకే, ఇది సైన్స్లో ఒక బ్రాంచ్ అనేది ప్రాథమికంగా. తర్వాత బేసిక్ లాస్ ఆఫ్ నేచర్, న్యాచురల్ ఫినామినా అనేటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్లో ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటి? నేచర్లో మొత్తం 4 ఫండమెంటల్ ఫోర్సెస్ కలవు. అవి గ్రావిటేషనల్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనమాట. మనం నేర్చుకున్న మిగిలిన ఫోర్సెస్ అన్నీ ఏవైతే మస్కులర్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు, ఇవన్నీ కూడా వీటిల్లో భాగమే. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే అవన్నీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్లే అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎనీవే వీటిల్లో స్ట్రాంగెస్ట్ ఫోర్స్ వచ్చి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు, వీకెస్ట్ ఫోర్స్ వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సిమెట్రీ అండ్ వై అన్నమాట. ఫస్ట్ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, రెండవది లా ఆఫ్ గ్రావిటేషనల్, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటాం కదా, అదనమాట. F = G m1m2/r². ఇక్కడ m1 m2 అనేవి యూనివర్స్లో ఏవైనా 2 మాసెస్, r అనేది వాటి మధ్య డిస్టెన్స్, g అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, f అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. ఓకే, ఈ రెండిట్లో ఏది సిమెట్రీ అంటే లా ఆఫ్ గ్రావిటేషన్ హ్యాస్ సిమెట్రీ, రెండోది సిమెట్రీ ఉంది. ఎందుకంటే బికాస్ ఇట్ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. ఇది యూనివర్స్లో ఇది కేవలం ఎర్త్కి సంబంధించిందో లేదా ఏ సోలార్ ఫ్యామిలీకి సంబంధించిందో కాదు, ఓవరాల్గా యూనివర్స్లో ఎక్కడైనా కానీ ఇదే ఓబే అవుతుంది. బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, జీ వాల్యూ అనేది ఇది
ప్లానెట్ బట్టి మారుతుంది. ఒక ఎర్త్‌లోనే పోల్స్ వద్ద ఒక రకంగా, ఈక్వేటర్ వద్ద ఒక రకంగా ఉంటుంది. ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లోనే హైట్ ఎక్కువ ఉంటే ఒక రకంగా, డెప్త్‌లో ఉంటే మరో రకంగా ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మారుతూ ఉంటుంది అనేది అర్థమైంది. దీని యొక్క వాల్యూ జనరల్‌గా 9.8 మీటర్ బై సెకండ్ స్క్వేర్‌గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎనీవే ఇదైతే సిమెట్రీ కాదు, ఇది సిమెట్రీ. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ చాప్టర్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ శ్రేణి తప్పకుండా పాస్ అయ్యేటట్టే కాకుండా అవుట్ ఆఫ్ 60 50+ మార్క్స్ ఈజీగా వచ్చేటట్టు చేస్తుందని నమ్మకంతో ఈ శ్రేణిని కొనసాగించడం జరుగుతుంది. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.